బొంబాయిలోని సాగర్ మూవీ టోన్ స్టూడియోలో బెంగళూరులోని సెలెక్ట్ పిక్చర్స్ అధినేత డాక్టర్ అంబాలాల్ ఎం పటేల్కు 12 అణాల వాటా ఉండేది. టాకీలు ప్రారంభమైన ఆ తొలి రోజుల్లో తెలుగు సినిమాలకు వస్తున్న ఆదాయం, ప్రేక్షకుల ఆదరణ గమనించి తను కూడా సినిమా తీయాలని అనుకున్నారు అంబాలాల్. అదే పని మీద బాపట్ల నుంచి తన దగ్గరకు వచ్చిన ఇద్దరు యువకులు సింగరాజు నాగభూషణరావు, మంత్రవాది వెంకట జోగారావుకి ఆ బాధ్యత అప్పగించారు. నాగభూషణరావు బాపట్లలో లెక్కల మాస్టర్గా పనిచేసేవారు. జోగారావు ఇంజనీరు. ఆయన తమ్ముడు శ్రీరామమూర్తి తదనంతర కాలంలో సినిమా హీరో అయ్యి ఆకాశరాజు, మరదలు పెళ్లి, టింగురంగ తదితర చిత్రాల్లో నటించారు. సాగర్ మూవీ టోన్ సంస్థ అప్పటికే హిందీలో వీర్ అభిమన్యు చిత్రాన్ని నిర్మించింది. ఆ చిత్ర సంభాషణలు తెలుగులోకి అనువదించే బాధ్యతను రచయిత కొడవగంటి కుటుంబరావుకు అప్పగించారు. ఆయనకు అదే తొలి సినిమా. కొందరు టెక్నీషియన్స్ను నాగభూషణరావు, జోగారావు తెచ్చుకోవాలని, వారికి 13,500 రూపాయలు ఇస్తానని అంబాలాల్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉత్తర, అభిమన్యుల పాత్రలు పోషించేవారు మాత్రం బాగుండాలని, మిగిలిన వారు ఎలా ఉన్నా తనకు అభ్యంతరం లేదని అంబాలాల్ చెప్పారు. రంగస్థల ప్రముఖుడు పులిపాటి వెంకటేశ్వర్లు అభిమన్యుడి పాత్రకు, కాంచనమాలను ఉత్తర పాత్రకు ఎంపిక చేశారు. అప్పటికే కాంచనమాల శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో మిత్రవింద పాత్ర పోషించారు. తెనాలిలో ఉన్న ఆమెను బొంబాయికి పిలిపించి మేకప్ టెస్ట్ చేయించి టెస్ట్ ఫిలిం తీశారు. ఆ ఫిల్మ్ను అంబాలాల్ చూడలేదు, కానీ ఆయన సంబంధీకులు చూసి బాగుందని చెప్పడంతో ఆయన ఓకే చేశారు. సుభద్ర పాత్రకు సురభి కమలాబాయిని, రుక్మిణి పాత్రకు నాగరత్నంను ఎంపిక చేశారు. భీముడి పాత్రను సింగరాజు నాగభూషణరావు పోషించారు. ఇందులో శ్రీకృష్ణుడి పాత్ర పోషించడమే కాకుండా సినిమాకు సహాయ దర్శకుడిగా కూడా జోగారావు పనిచేశారు. వీరాభిమన్యు చిత్రంలోని యుద్ధ సన్నివేశాలను 10,000 మంది జనాలతో, అశ్వాలు, ఏనుగులు, ప్రత్యేకంగా తయారు చేసిన రథాలతో చాలా భారీగా చిత్రీకరించారు. అలా తీయడం చిత్ర పరిశ్రమలో అదే ప్రథమం. మొదట అనుకున్న దానికంటే బడ్జెట్ బాగా పెరిగి చివరకు 28,000 రూపాయలతో చిత్రాన్ని పూర్తి చేశారు అంబాలాల్. హైదరాబాద్లోని సెలెక్ట్ టాకీస్ యజమాని వజీర్ బాయ్ డి అమీన్ దర్శకత్వం వహించారు. 1937 జనవరి 14న విడుదలైన వీరాభిమన్యు చిత్రం అంతగా ఆడలేదు. ఇప్పుడు 1965లో రెండవసారి తయారైన వీరాభిమన్యు చిత్ర విశేషాలు చూద్దాం. రాజ్యలక్ష్మి ప్రొడక్షన్స్ సంస్థ అధినేతలు సుందర్లాల్ నహతా, డూండి 1963లో గుడిగంటల చిత్రం నిర్మించిన తర్వాత ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా వీరాభిమన్యు పేరుతో మహాభారత కథను సినిమాగా తీయాలని సన్నాహాలు ప్రారంభించారు. అప్పటికే ఎన్టీఆర్ సముద్రాల సీనియర్తో శ్రీకృష్ణ పాండవీయం స్క్రిప్టు రాయించి స్వీయ దర్శకత్వంలో సినిమా తీసే ప్రయత్నాల్లో ఉన్నారు. అయినా డూండి అడగడంతో కాదనలేక వీరాభిమన్యులో నటించడానికి ఎన్టీఆర్ అంగీకరించారు. చిత్ర దర్శకుడిగా వి మధుసూదనరావును ఎన్నుకొన్న తర్వాత మిగిలిన పాత్రల కోసం నటీనటుల ఎన్నిక మొదలైంది. టైటిల్ రోల్ కోసం మొదట హరనాథ్, రామకృష్ణ పేర్లను పరిశీలించారు. అయితే అప్పటికే నర్తనశాల చిత్రంలో శోభన్ బాబు అభిమన్యుడి పాత్ర పోషించి ఉండడంతో మధుసూదనరావు ఆయనకే ఓటు వేశారు. శోభన్ బాబుని పిలిపించి గెటప్ వేయించి స్టిల్స్ తీశారు. కానీ అవి డూండీకి నచ్చలేదు. కానీ మధుసూదనరావు శోభన్ బాబే కావాలని పట్టుబట్టారు. ఎన్టీఆర్ కూడా శోభన్ బాబుని తీసుకుందామని అనడంతో ఎవ్వరూ కాదనలేకపోయారు. ఈ చిత్రంలో కృష్ణుడిగా ఎన్టీఆర్ నటించిన
కథలో హీరో మాత్రం శోభన్ బాబే. ఎంతోమంది ప్రముఖ నటీనటులను నటించిన ఆ చిత్రంలో హీరో పాత్ర లభించడం నిజంగా శోభన్ బాబు అదృష్టమే. అంతవరకు చిన్న చిన్న పాత్రలకే పరిమితమైన శోభన్ బాబు వీరాభిమన్యు చిత్రంలో పెద్ద పెద్ద డైలాగులు చెప్పడానికి మొదట్లో చాలా ఇబ్బంది పడ్డారు. దర్శకుడు మధుసూదన రావుతో చివాట్లు కూడా తిన్నారు. ఆ తిట్లు భరించలేక ఒకానొక సందర్భంలో నటనకు గుడ్ బై చెప్పేసి ఊరికి తిరిగి వెళ్ళిపోదామని కూడా శోభన్ బాబు అనుకున్నారు. సెట్లో ఉన్న ఇతర నటీనటులు ఆయన్ను ఓదార్చి ధైర్యం చెప్పడం వల్ల ఆ అందాల నటుడు చిత్ర పరిశ్రమకు దక్కారు. తదనంతర కాలంలో సాంఘిక చిత్రాల హీరోగా, సోగ్గాడిగా శోభన్ బాబు పేరు తెచ్చుకున్నారు. నర్తనశాల కథకు పొడిగింపు వీరాభిమన్యు చిత్రం. ఇందులో అర్జునుడిగా కాంతారావు, సుభద్రగా ఎస్ వరలక్ష్మి, ధర్మరాజుగా ధూళిపాళ, దండమూడి రాజగోపాల్ భీముడిగా, ఉత్తర కుమారుడిగా పద్మనాభం, నెల్లూరు కాంతారావు ఘటోత్కచునిగా నటించారు. ఇక శోభన్ బాబు సరసన కొత్త హీరోయిన్ కాంచనను ఎంపిక చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి నిర్మించారు. ఆ రోజుల్లోనే ఈ చిత్రానికి అయిన బడ్జెట్ 25 లక్షలు. ఎన్టీఆర్ శ్రీకృష్ణ పాత్రకు పెట్టింది పేరు. తెలుగులోనే కాదు, తమిళంలో కూడా కృష్ణుడు అంటే ఆయనే. అయితే తమిళ వెర్షన్లో ఎన్టీఆర్ను తీసుకోకుండా శ్రీకృష్ణుడి పాత్ర జమినీ గణేశన్తో వేయించడం పెద్ద మైనస్ అయింది. శోభన్ బాబు పోషించిన పాత్రను తమిళంలో రాజన్ అనే నటుడు చేశారు. బాహుబలి చిత్రంలో యుద్ధ సన్నివేశాలను అద్భుతంగా తీశారని ఇప్పుడు అందరూ అంటున్నారు. కానీ అటువంటి సాంకేతిక సదుపాయాలు లేకపోయినా మహాభారత యుద్ధాన్ని ఈ చిత్రంలో కళ్ళకి కట్టినట్లు చిత్రీకరించారు దర్శకుడు మధుసూదన్ రావు. ఆయనకు అండగా నిలిచారు ఛాయాగ్రాహకుడు రవికాంత్ నగాయిచ్. ఈ సినిమాలో సూపర్ యానిమేషన్ అనే కొత్త సాంకేతిక ప్రక్రియలో విశ్వరూప సందర్శన సన్నివేశం చిత్రీకరించారు రవికాంత్. ఈ సన్నివేశాన్ని రంగుల్లో చిత్రీకరించడం పెద్ద విశేషం. అలాగే ఘటోత్కచుడికి సంబంధించిన ట్రిక్ షాట్స్ కూడా ప్రేక్షకుల్ని అబ్బురపరిచాయి. ఈ సినిమాకు సెకండ్ యూనిట్ కెమెరామెన్గా ఎస్ వెంకటరత్నం పనిచేశారు. తదనంతర కాలంలో ఆయన కాస్ట్లీయెస్ట్ కెమెరామెన్గా ఎదగడమే కాకుండా శోభన్ బాబుతో ఎక్కువ చిత్రాలకు పనిచేశారు. ఆయనతో కొన్ని చిత్రాలు తీశారు కూడా. శోభన్ బాబు నట జీవితాన్ని సరికొత్త మలుపు తిప్పిన చిత్రం వీరాభిమన్యు. 1965 ఆగస్టు 12న విడుదల అయిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. 12 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. కెవి మహాదేవన్ స్వరపరిచిన పాటలు కూడా ఈ చిత్ర విజయానికి ఒక కారణం అయ్యాయి. ఈ చిత్రాన్ని బెంగాలీలోకి డబ్ చేస్తే అక్కడ కూడా 100 రోజులు ఆడింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.